పశ్చిమాసియా ప్రాంతంపై అమెరికా సామ్రాజ్యవాదం తన ఆధిపత్యం కోసం ఇజ్రాయెల్ సహకారంతో ఇరాన్ మీద జరుగుతున్న దాడిని, ఇరాన్ మీద చేస్తున్న సైనిక దాడిని భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని చెప్పి అమెరికా సామ్రాజ్యవాదాన్ని డిమాండ్ చేస్తుంది. అమెరికా ఇజ్రాయెల్ సైనిక దాడులు నిలుపుదలతోనే పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి నెలకొంటుందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ఇవాళ ఇరాన్ దేశ నాయకత్వాన్ని అత్యంత కిరాతకంగా దారుణంగా హత్య చేస్తున్నటువంటి స్థితి కూడా కొనసాగుతుంది. అమెరికా సామ్రాజ్యవాదం, ఇజ్రాయెల్ ఉమ్మడిగా చేస్తున్నటువంటి ఈ నరహంతక సైనిక దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ యుద్ధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో రేపు హైదరాబాదు నగరంలో చార్మినార్ నుంచి నాంపల్లి వరకు శాంతి ర్యాలీ జరగబోతుంది. ఈ శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ రాష్ట్ర ప్రజల్ని కోరుతుంది. ప్రధానంగా కార్మిక వర్గాన్ని ఈ యుద్ధ వ్యతిరేక ర్యాలీలో భాగస్వామ్యం కావాలని చెప్పి ప్రత్యేకంగా మేము కోరుతున్నాం. ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పేద ప్రజల మీద తీవ్రమైనటువంటి ఆర్థిక భారాలు పడుతున్న స్థితి కూడా గమనిస్తున్నాం. భారతదేశంలో ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రధానంగా వంట గ్యాస్ యొక్క ధరలు పెరిగిపోయి తీవ్రమైనటువంటి కొరత ఏర్పడింది. అదేవిధంగా పెట్రోల్, డీజిల్, కిరోసిన్ లాంటి కొరత కూడా తీవ్రంగా ఏర్పడింది. ఇవాళ నరేంద్ర మోడీ అమెరికా సామ్రాజ్యవాదానికి పెట్టుగా ఉంటూ, దళారిగా ఉంటూ ఆ యుద్ధానికి పరోక్షంగా సహకరిస్తున్నటువంటి స్థితి కూడా గమనిస్తున్నాం. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడి ప్రారంభానికి ముందు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని కలిసి మాట్లాడి వచ్చిన మరుసటి రోజే యుద్ధం ప్రారంభం కావడం కూడా అనేక అనుమానాలకు దారితీస్తుంది. కనుక మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ విధానం భారతదేశ విదేశాంగ విధానానికి కూడా వ్యతిరేకంగా, దానికి భిన్నంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తుంది. భారతదేశ విదేశాంగ విధానం అలీన విధానం. ఆ అలీన విధానం అంటేనే ప్రపంచ దేశాల మధ్య శాంతి నెలకొనాలని, ప్రపంచ దేశాల మధ్య సభ్రతత్వం, అదేవిధంగా స్నేహపూర్వక సంబంధాలు ఉండాలని చెప్పి కోరుకునేటువంటి విధానం. అటువంటి విధానానికి తిలోదాఖలు ఇచ్చి ఇవాళ యుద్ధోన్మాద చర్యలకి సహకరించే రీతిలో భారత ప్రభుత్వం విధానాన్ని కొనసాగిస్తుంది. ఈ విధానాన్ని విడనాడి తక్షణమే అమెరికా సామ్రాజ్యవాదం, ఇజ్రాయిల్ ఇరాన్ మీద చేస్తున్నటువంటి దాడిని నిలుపు చేసే వైపుగా మన దేశ వైఖరి ఉండాలని, ఆ వైపుగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఐఎఫ్టియు డిమాండ్ చేస్తుంది. ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ యుద్ధం వల్ల అనేక కష్టాలకి, అనేక నష్టాలకి గురవుతున్నారు. ఈ స్థితిని కూడా మనం గమనించి ప్రపంచ ప్రజలు ఈ యుద్ధాన్ని వ్యతిరేకించాలని, ఏకపక్షంగా అత్యంత నిరంకుశ పద్ధతిలో నరంతక సైనిక ఈ దాడుల్ని తీవ్రంగా వ్యతిరేకించాలని, ప్రతిఘటించాలని, అందుకు అనుగుణంగా అన్ని దేశాల ప్రజలు, కార్మిక వర్గం ప్రధానంగా స్పందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ భారతదేశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ లో రేపు 29వ తారీఖున జరిగేటువంటి శాంతి ర్యాలీలో అధిక సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా కార్మిక వర్గం పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం.